శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆంక్షలతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆలయాల్లో సాంప్రదాయాలపై చర్చ జరుగుతోంది. శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల వయస్సు మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్రం మరోసారి సమర్థించింది. ఇది మహిళల పట్ల వివక్ష కాదని, ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాన్ని గౌరవించడమేనని పేర్కొంది. దేశంలో పురుషులను కూడా అనుమతించని ఆలయాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇందులో దేవి భగవతి ఆలయంలో కొన్నాళ్లుగా ఇలాంటి ఆచారం కొనసాగుతోందని వివరించింది. దీంతో ఇప్పుడు దేవి భగవతి ఆలయంపై చర్చ జరుగుతోంది. ఈ దేవాలయం ప్రత్యేకత గురించి అందరూ చర్చించుకుంటున్నారు. కేరళలో ఉన్న అట్టుక్కల్ భగవతి ఆలయాన్ని సాధారణంగా మహిళల శబరిమల అని పిలుస్తారు. అట్టుక్కల్ పొంగల్ పండుగ సందర్భంగా ఇక్కడ లక్షలాది మహిళలు దేవతకు నైవేద్యాలు సమర్పించడానికి వస్తారు. దీంతో ఈ వీధులన్నీ పవిత్ర వంటశాలలుగా మారిపోతాయి. ఇక్కడే పొయ్యి వెలిగించి మరీ వంటలు చేస్తారు. లక్షలాది మహిళా భక్తులు ఇక్కడ గుమిగూడతారు. ఈ ఆచారం సమయంలో పురుషులు అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటారు. దేవతను ఆమె ఉగ్రమైన రక్షణాత్మక రూపంలో పూజిస్తారు. ఈ ఆచారం స్త్రీ శక్తి సమిష్టి వ్యక్తీకరణగా రూపొందించారు, కానీ పురుషులపై వ్యతిరేకత కాదని అంటారు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక వ్యక్తీకరణలో వారు ఏమాత్రం భాగం కాదు. ఆ కొన్ని గంటలు ఆ స్థలం పూర్తిగా మహిళకు చెందిందనే చెబుతారు. ఇప్పుడు ఈ ఆలయం విశిష్టత గురించే కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. ఇలా పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు కూడా ఉన్నాయని తెలిపింది. అందువల్ల ఇది పురుషాధిక్యత లేదా స్త్రీయాధిక్య మత విశ్వాసాలకు సంబంధించిన ప్రశ్న కాదని స్పష్టం చేసింది.